బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి భారీ వర్ష సూచన చేస్తుంది వాతావరణ శాఖ. రానున్న 3 గంటల్లో కుండపోత వర్షం కురియబోతుందంటూ చెప్తున్నారు. మొత్తం 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి, అలాగే అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం పడబోతుందంటున్నారు. ఇప్పటికే ఈదురుగాలు వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం పడబోతోంది అంటూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్తూ అధికారులు చెప్తున్నారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. విద్యుత్ స్తంభాలు, చెట్ల క్రింద నిలబడొద్దంటూ సూచిస్తున్నారు. ఓపెన్ గ్రౌండ్స్లో కానీ లేదంటే చిన్న చిన్న చెట్ల కింద కానీ నిలబడొద్దు అని అధికారులు చెప్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. అట్ ది సేమ్ టైం రానున్న 3 గంటల్లో మొత్తం 9 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. ఈదురుగాలు సైతం 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయబోతున్నాయి. ఇక సమ్మర్ వచ్చేసింది అనుకున్న సమయంలో భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ చెప్పడం కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో కొంత చల్లగా అనిపిస్తుందని ఆనందపడ్డప్పటికీ, ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు, రైతులు పంటలు వేసుకొని ఉన్నారు. పంటలు చేతికొచ్చే సమయం ఇది. ఇలాంటి టైంలో కనుక వర్షాలు పడితే చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అరటి, మామిడి పంటలు వేసిన వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయే, మామిడికాయల సీజన్ ఇదంతా కూడా. ఇప్పటికే కొన్ని చోట్ల తొలికాపు వచ్చేసింది. ఈ టైంలో చెట్ల నిండా కాయలు బాగా విరగగాస్తున్నటువంటి టైంలో భారీ ఈదురుగాలు కనుక వస్తే గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇంత ఈదురుగాలు వస్తే ఆ బరువుకి చాలా చోట్ల చెట్లు వంగిపోవడం, పడిపోవడం, కాయలు రాలిపోవడం లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. చాలా తీవ్రమైన నష్టం మామిడి రైతులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైనంత తొందరగా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 9 జిల్లాలకు మొత్తం రెడ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో వర్షం పడబోతోంది అంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి డీటెయిల్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో పంట చేతికొచ్చే సమయం. ఓవైపు వరి పంట చాలా ప్రాంతాల్లో, ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇలాంటి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వరి పంట కోతకొచ్చిన పరిస్థితి కనపడుతోంది. మరోవైపు చిత్తూరు, ఇటు పరిసర ప్రాంతాలు, చిత్తూరు, తిరుపతి సైడ్ సహజంగా మనకి మామిడి పంటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటుగా అన్ని ప్రాంతాల్లోనూ మొత్తం చిత్తూరు జిల్లాలో భారీ వర్షం ఉండబోతోంది. కోనసీమ, కాకినాడ, అల్లూరి, ఇటువైపు కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లోనూ వరి ఎక్కువగా వేసి ఉంటారు. మరోవైపు చిత్తూరు, ఈ ప్రాంతాల్లో మామిడి పంట ఎక్కువగా వేసి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రైతులు జాగ్రత్త పడండి. అండ్ 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్తున్నారు. నేను మీకు ఇప్పటికే వెదర్ ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఉంది అనేది కూడా నేను కొంత చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు. క్రింద నెల్లూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, నెల్లూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మొదలు పెడితే పైన కాకినాడ వరకు కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. మొత్తం 9 జిల్లాలను కవర్ చేస్తుంది. అక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్, రెయిన్ అండ్ థండర్ ఇంపాక్ట్కి సంబంధించిన విజువల్, శాటిలైట్ విజువల్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఆ ప్రాంతాల మీద ఎక్కువగా విజయవాడ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు కాకినాడ, ఈ ప్రాంతాల్లో ఇక్కడ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాకినాడ అండ్ విజయవాడ ప్రాంతాల్లో, మరోవైపు కింద నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. కొంత మాచర్ల దగ్గరగా కూడా కొంత వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ మరిన్ని జిల్లాలను కవర్ చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి పీసీఆర్ ఇమేజ్ని. సో మరింత క్లియర్గా నేను మీకు చూపిస్తున్నాను. సో ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కేర్ఫుల్గా ఉండండి ఒక్కసారి. ఇదిగో మీరు చూడొచ్చు, కాకినాడ చుట్టుపక్కల అంతా కూడా, ఆ ప్రాంతాలంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఉరుములతో కూడినటువంటి, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక అక్కడి నుంచి అదిగో మీకు పైన కనిపిస్తోంది ఆ ప్రాంతం, కాకినాడ పరిసర ప్రాంతాలంతా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 జిల్లాలని కవర్ చేస్తుంది. ఇటు విజయవాడ వరకు కూడా మొత్తం వ్యాపించి ఉండడాన్ని మీరు చూస్తున్నారు. అటువైపు మాచర్ల ఈ ప్రాంతాలంతా కూడా కనిపిస్తున్నాయి. ఇక కిందకు వస్తే కింద మీరు చూడొచ్చు ఒంగోలు, అక్కడ చిలకలూరుపేట ఈ ప్రాంతాలు కనిపిస్తున్నాయి. అంటే గుంటూరు పరిసర ప్రాంతాలు మీకు కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా ఒంగోలు మీకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ బోర్డర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం
ఈ కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతమే కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో లోపల వరకు కూడా వర్షాలు పడబోతున్నాయి అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. మరొక 3 గంటల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయి. ఇప్పటికే కొంతమంది ఉద్యానవన పంటలు వేశారు. సమ్మర్ టైంలో చాలా వరకు కూరగాయల పంటలు లాంటివి కూడా చాలామంది వేస్తూ ఉంటారు. కాబట్టి ఇటు కూరగాయలు కానీ పూలు ఇలాంటివి చాలామంది పంటలు వేస్తున్నారు. ముఖ్యంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు చిత్తూరు జిల్లా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఇదిగో యూ కెన్ సీ ఆ ఒంగోలు కాకినాడ ఆ ప్రాంతాల్లో చూడండి. కాకినాడలో ఇప్పటికే ఒంగోలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా తీవ్రమైనటువంటి వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. అక్కడ ఒంగోలు దగ్గర కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రకాష్తో కూడా మనం మాట్లాడబోతున్నాం. ఇదిగో మీరు చూడొచ్చు ఒక్కసారి ఆ ఒంగోలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా అక్కడ మీకు మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఉరుములు మెరుపులు లాంటి ఆ గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉంది అన్నట్లుగా కనిపిస్తుంది. ఇటు కావలికి దగ్గరగా వరకు వచ్చేసింది. ఇక ఆ పైన మీరు చూడండి అదిగో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్రంగా మేఘావృతం అయిపోయింది. మొత్తం క్లౌడ్ కనిపిస్తుంది మీకు ఆ ప్రాంతం అంతా కూడా. కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి క్లౌడ్ కనిపిస్తోంది మీకు. సో సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఆర్టీవీ మీకు శాటిలైట్ ఇమేజ్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. కాకినాడ నుంచి మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, డీటెయిల్స్ ఏంటి? మరొక 3 గంటల్లో భారీ వర్షాలు పడతాయని 9 జిల్లాలకు మొత్తం అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో పంటలు చేతికొచ్చే సమయం కదా ప్రకాష్, చాలా మందికి ఇప్పుడు మామిడి పంటలు కానీ కూరగాయలు కానీ ఇటు వరి కూడా కోతకు వచ్చినటువంటి టైం. ఇలాంటి టైంలో ఇంత భారీ వర్షాలంటే ఖచ్చితంగా రైతులకి చాలా నష్టం. సో అధికారులు ఏం జాగ్రత్తలు చెప్తున్నారు, ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు, ఎప్పటి వరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది? నందు, ఏదైతే వాతావరణ శాఖ అయితే గత 2 రోజుల పాటు విభిన్న వాతావరణం ఉంటుందని కూడా ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ